హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇంతకుముందు వీడియోలో గుంటగలగరాకు చట్నీ చూపెడతానండి. ఇది మొత్తం తెంపుకొని రెడీ పెట్టుకున్నాను. చాలాసేపు ఉంచితే ఇట్లా కలర్ వస్తుందండి, నల్లగా వస్తుంది. చూడండి, నల్లగా అవుతుంటుంది. మనము ఇది తెంపిన వెంటనే చేసుకోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి, చేసుకుంటే మాత్రం కడిగి చట్నీ వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం చట్నీ వేసేసుకుందాము. బయట ఉంటే నల్లబడుతుందండి, బయట ఉంటే ఇట్లా కలర్ వచ్చేస్తుంది అన్నట్టు. మనం చేసేసుకుందాము గుంటగలగరాకు చట్నీ. సేమ్ పుదీనా చట్నీ లాగానేనండి. చూడండి, ఒక్క పావు పోసిన, ఈ పావుతోని ఒక్క పావు ఆయిల్, చూస్తూనే ఉండండి. స్కిప్ చేస్తే చూడరు. మళ్ళీ నేను వేసినవి కూడా ఐటమ్స్ మీకు తెలియదండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. చట్నీ వేసుకోండి, మనకు వెంట్రుకలు కూడా ఊడిపోవండి. చాలా మంచిది, తల వెంట్రుకలకు, కండ్లకు చాలా మంచిదండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎండుమిర్చి చేసుకుందామండి. ఎండుమిర్చి ఒక 8 అండి. ఎండుమిర్చి 8. దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలండి చట్నీలో, పచ్చిమిర్చి వద్దు. ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఓకేనా? 5-6 ఎల్లిపాయలు వేసిన. జీలకర్ర అండి, ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర. కొంచెం వేగాలండి, అంతే. కొంచెం వేగిన తర్వాత మనము గుంటగలగరాకు వేసుకుందాము. కొంచెం పసుపు వేద్దాము, మళ్ళీ తర్వాత పోపులు వేద్దామండి. కొంచెం పసుపు వేద్దాము, కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసిన. ఆకు మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. ఆకు వేస్తున్నానండి, చూడండి. కొంచెం కొత్తిమీరాకు కూడా వేసుకున్నా. కొత్తిమీరాకు కూడా కొంచెం వేసుకున్నా. కొత్తిమీరాకు కూడా వేసుకోండి, అంతేనండి. పైకి తిని కనుక్కోవాలా, లేకపోతే తిని మాడిపోతాయి. స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు మగ్గాల. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు వేసుకుందాము. సిమ్లో పెడుతున్నాను, తర్వాత చింతపండు వేసుకుందాము. చూపెడతానండి. ఓకే, చూస్తూనే ఉండండి. చూద్దామండి, మూత తీసి చూడండి. కొంచెం మగ్గింది. అల్లం అండి, చిన్న అల్లం ముక్క, అల్లం వేయాలి తప్పకుండా. 1 స్పూను ధనియాలు, మగ్గాలండి. చింతపండు అండి, చింతపండు కంపల్సరీ. మనం పుదీనా చట్నీ లాగానే చూడండి, చింతపండు వేసుకోవాలా. చిన్న నిమ్మకాయ అంత, ఈ ఆకుకు చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసిన. కొంచెం మగ్గనిద్దాం. ఇక సిమ్లోనే మగ్గనిద్దామండి. చూద్దామండి, మనం గుంటగలగరాకు మగ్గింది. చూడండి, మగ్గిందండి. చూడండి, ఎక్కువ పనేం లేదు.
ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అల్లం, అంతేనండి. వేసుకొని మంచిగా ఆటేసుకొని మగ్గనిచ్చి స్టవ్ బంద్ చేద్దామండి. స్టవ్ బంద్ చేద్దాము. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపేసుకోవాలి, అంతేనండి. ఇక ఓకే, చట్నీ పోపేసుకుందామండి. చూడండి చట్నీ మిక్సీ పట్టిన, చూడండి గుమాలిస్తుందండి. చట్నీ సూపర్ ఉంటుంది. మీరు చేసుకోండి, ఒకసారి చూసి చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? చాలా బాగుంది అంటారు గుంట గలగరాకు చట్నీ. ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ చాలండి. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి అండి తాలింపులకు. చూడండి, తాలింపు వేసుకోవాలి, బాగుంటుంది. ఎల్లిపాయలు 4-5 ఎల్లిపాయలు దంచుకున్నానండి. కరివేపాకు, ఇంకా వేయాలి. ఉల్లిపాయలు వేస్తే గుమ్మాలిస్తుందండి తాలింపు. పసుపు వేసిన, చట్నీ వేసుకుందాము. చూడండి ఎంత బాగుంది కలర్. చూడండి, గుంట గలగరాకు చట్నీ రెడీ. ఆకు మీకు గోలిచ్చినప్పుడు చూపెట్టినాను, పోపేసినప్పుడు చూపెట్టినాను. ఈ విధంగా చేసుకోండి, చట్నీ బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఇట్లా అనుకొని బంద్ చేస్తే అయిపోయానండి, అంతే. చూడండి, వారమైనా నిలువ ఉంటుందండి. వారం రోజులైనా పర్వాలేదు, మంచిగా ఉంటుంది, తినచ్చు. చూడండి, బూజు ఎక్కది, ఏం కాదు, బయటనే పెట్టండి. ఇట్లా మనం నూనెలా కొంచెం ఫ్రై చేస్తున్నాం కదా, అందుకోసమే ఏం ఖరాబ్ కాదు. ఓకేనా? చూడండి, గుంట గలగరాకు చట్నీ రెడీ. సూపర్ అండి. ఓకే, బాయ్.